హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, ఎంత ప్రాఫిట్ వస్తుందా, అసలు ఎలాంటి రైట్స్ పడుతున్నాయి, మనకు ఎంత ప్రాఫిట్, ఏ రైట్స్ వస్తున్నాయి అనే మీకు లైవ్లో జూటీ అనేది చేసి చూపిస్తాను. క్యాబ్ బిజినెస్ అనేది ఎప్పుడైతే మనము ఓలా ర్యాపిడో రెండనే లాగిన్ చేద్దాము. ఆల్రెడీ లాగిన్ చేశాను, ఇప్పుడే జస్ట్ లాగిన్ చేసిన. ఈరోజు లేట్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ తీయలేదు, 8కి తీసిన. చూద్దాం మరి ఇప్పుడు 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అనేది కౌంట్ చేసి చూద్దాం ఎంత ఎర్నింగ్ అవుతుందా, మనకి ఎంత మిగులుతుందా. నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్. ఈ బండి వచ్చేసి రెంట్ బండి, మంది కాదు, ఓన్ కాదు, రెంట్ వెహికల్ మీద సిఎన్జి కొట్టుకొని చేసుకోవాలి. ఎంత మనకు మిగులుతుందా అనేది వీడియోలు అనేది మీకు చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అందరూ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి కొత్త ఛానల్ మనది, సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు లేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అనేది అప్డేట్ అనేది ఇస్తాను మీకు. ఇప్పుడైతే మనము కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. అలాగే రైడ్ ఏమన్నా పడతాయా పడవా అనేది చూసుకుందాం. రైడ్స్ అయితే ప్రెజెంట్ అయితే ఇంకా ఏం పర్లేదు, ఇప్పుడే ఆన్ చేశాను. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే కిలోమీటర్ 0 చేసుకుందాం. అలాగే ఈరోజు డేట్ కూడా చూసుకుందాం. ఇప్పుడైతే కిలోమీటర్ 0 చేసుకుందాం. ఇది వచ్చేసి నిన్న తిరిగిన కిలోమీటర్స్. ఓకే, సక్సెస్ఫుల్గా కిలోమీటర్ 0 చేశాను. ప్రజెంట్ మనము ఓలా ర్యాపిడో 2 అనేది చూసుకుందాం. ఓలా ఆన్లో ఉంది, ర్యాపిడోలో ఆన్లోనే ఉంది. ఓలా ఆన్లోనే ఉంది. మనం వచ్చేసి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 24th ఫ్రైడే. ఈరోజు టైం వచ్చేసి 8:20 అవుతుంది. మనమైతే 8కి లాగిన్ చేసాము, 8:10కి లాగిన్ చేశాను, 8 అనుకోండి. అలాగే మనకి ఓలాలో వచ్చేసి క్యాన్సిలేషన్ రేట్ ఇచ్చిండ్రు. ఈ క్యాన్సిలేషన్ రేటు బిలో ఉంటేనే మనకి తొందరగా అనేది ఆర్డర్స్ వస్తాయి, లేదంటే ఆర్డర్స్ అనేది రావు. మనకైతే 17% ఉంది, మనకు వచ్చేసి 10 బిలో ఉండాలి, కానీ మనకి 17% వచ్చింది. నోటిఫికేషన్ వచ్చింది యాప్ నుంచి, ఇది కాదు. ఓకే, గచ్చిబౌలి 24 కిలోమీటర్లు, 434 రూపాయలు అంట. ఏం మిగులుతాయని యాక్సెప్ట్ చేసిండేమో కానీ అసలు ఆ నుంచి రిటర్న్ ఉండవు, ఏముండవు. ఇట్లా అందరూ కొత్తగా వచ్చిన డ్రైవర్స్ అయితే ఇట్లా ఏ రేట్ అంటే ఆ రేట్ అనేది ఎట్టుకోబోతున్నారు. చాలు 50 రూపాయలు మిగిలితే చాలు, 100 రూపాయలు మిగిలితే చాలు అన్నట్టు. మనము తెలియక అనేది ఏ రేట్ అంటే ఆ రేట్ అనేది తీసుకుపోతున్నారు. మనకు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటే మినిమం 20 రూపీస్ అనేది ఉండాలి. ఫుల్ ట్రాఫిక్ అని కాదు, 10 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది అంటే మినిమం 20 రూపీస్, 22 రూపీస్ అనేది ఉండాలి ఏసీ రైడ్కి. నాన్ ఏసీ రైడ్కి వచ్చేసి మనకి 18 రూపీస్ ఏమో ఉండాలి, 18 రూపీస్ ఎబో ఉండాలి. ముషీరాబాద్ 19 కిలోమీటర్లు, 353, 45 నిమిషాలు అంట. వేస్ట్ ఇది. 19 కిలోమీటర్లకి దాదాపు 400 రావాలా. చూడండి, ఇట్లాంటి రైడ్స్ వస్తున్నాయి. ఇట్లా రైడ్స్ కూడా తీసుకొని పోతున్నారు కాబట్టి మనకి రేట్ అనేది రావట్లేదు. ఇట్లాంటి రైడ్స్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయకుండా ఆటోమేటిక్గా ర్యాపిడో, ఓలా వాళ్ళే మనకి రేట్లు అనేవి పెంచుతారు. వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, నువ్వు కాకుంటే ఇంకొకరు తీసుకుపోతారు, నీకు గిట్టుబాటు రాకుంటే ఇంకొకరికి గిట్టుబాటు అవుతుంది, వాళ్ళు తీసుకుపోతారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకుంటే రేట్స్ అనేవి ఈజీగానే పెరుగుతాయి, మనకి ఇబ్బంది లేకుండా. మనం కానీ యాక్సెప్ట్ చేయకుంటే చూద్దాం. మరి మంచి రైడ్ ఏమన్నా పడ్డాక మనం అనేది వెళ్దాము. మంచి రైడ్ ఏమైనా పడ్డాక మనం అనేది తీసుకుందాము. అప్పటి వరకనే వెయిట్ చేద్దాం మనమైతే. ఓకే, మరి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఒకవేళ ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఇలా ఉంటుంది చూడండి, నేను వెళ్ళాలి అని అడిగి అనేది ఈ ఫీల్డ్లోకి రండి. ఇది వరకు చూద్దాం. మరి ఈవినింగ్ వరకు అనేది ఎన్ని రైడ్స్ అనేవి కంప్లీట్ అవుతాయా, ఎంత అమౌంట్ వస్తుందా, ఎంత ఫ్యూయల్ పోతుందా, అలాగే నాది రెంట్ వెహికల్ కాబట్టి నా రెంట్ ఎంత పోతుందా అనేది చూసుకొని చూద్దాం. ఈవినింగ్ వరకు చేసి చూద్దాం.
ఓకే అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో మొత్తం చూశాక, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియో మొత్తం చూశాక ఏమైనా డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి, వెంటనే అనే రిప్లై ఇస్తాను మీకు. ప్రతి కామెంట్ కన్నా 100% అనేది రిప్లై ఇస్తాను. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఏమన్నా రైడ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్ హలో, ఇప్పటికైతే మనకి ఒక 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ర్యాపిడోలో 40 కిలోమీటర్స్ వరకే ట్రావెల్ చేసాం, 40 కిలోమీటర్స్ వరకు. చూద్దాం మరి ఆ 2 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఇదిగోండి 40.6 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము ఇప్పటికి. అంటే 40 అనుకోండి ఉన్నా. ప్రజెంట్ 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి బొబ్బిలింక్లూ నుంచి పికప్ 1.6, డ్రాప్ వచ్చేసి 18.3 కిలోమీటర్స్. యూసఫ్గూడ మోతీనగర్లో అయితే డ్రాప్ చేశాను ఇది. దీనికి వచ్చేసి 377 రూపీస్ అమౌంట్ వచ్చింది. 49 మినిట్స్ అనేది టైం పట్టింది. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైడ్కి. సెకండ్ రైడ్ వచ్చేసి అమీర్పేట్ కుమార్ బస్తీ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ఇది సైనిక్పురి డ్రాపు, కాప్రా రోడ్డు సైనిక్పురి డ్రాప్. ఇది కాప్రా అని చూపిస్తుంది కానీ కాప్రా కాదు, సైనిక్పురి డ్రాప్ ఇది. దీనికి వచ్చేసి 325 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 15.9 కిలోమీటర్స్ గాను 41 మినిట్స్ టైం పట్టింది. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. ఇది మరి ఇప్పటికైతే 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయింది. మనకి ఓలాలో వచ్చేసి ఒక రైడ్ కూడా పడలేదు ఈరోజు. రేటింగ్ కూడా రేటింగ్ ఉంది కానీ 17% రేటింగ్ ఉంది కానీ ఒక రైడ్ అయితే ఏం పర్లేదు. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మనమైతే. చూద్దాం మరి, ఇప్పటికైతే రైడ్ అయితే ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం మనమైతే. ఏమన్నా రైడ్ పడ్డాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మనకైతే ఇప్పటికి ఎక్కడ అప్డేట్ చేసింది ఒకటి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. టైం వచ్చేసి 1 అవుతుంది, 1 అయింది. 1200 అయింది. బుకింగ్సే లేవు. ఇందాక జేబీఎస్లో దింపిన, జేబీఎస్ నుంచి జేబీఎస్ నుంచి మనకి ఏం పర్లేదు. కోంపల్లికి వచ్చిన, కోంపల్లికి వస్తే ఒక రైడ్ పడింది ఓలాలో, అంతే. ఇంకా దాని తర్వాత అయితే మనకు బుకింగ్స్ అనేది లేవు. చూపిస్తా చూడండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, అమౌంట్ ఎంత అయింది అని. ఖాళీగా వచ్చేసిన సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ఖాళీగా వచ్చినాం మనము కోంపల్లికి వచ్చాక ఒక రైడ్ అయితే మంచి రైడ్ అన్నది, అది లోకల్ రైడ్, అది కంప్లీట్ చేసిన. ఇదిగోండి 78.4 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఇప్పటికి టోటల్ అనేది. ఇందాక ఓలా ర్యాపిడోలో చూపించాను కదా మీకు, ర్యాపిడోలో 700 ఇందా 2 రైడ్స్ చూపించేసే కదా. నెక్స్ట్ 2 రైడ్స్ వచ్చేసి ఓలాలో. ర్యాపిడో వాడు మాత్రం ఏవేవో కొత్త అప్డేట్లు చేస్తుందో, ఆమ్ టైం పోవాలి, పోకుంటే రైడ్లు క్యాన్సిల్ అయిపోతాయని. ఇదిగోండి కాప్రా నుంచి రాణిగంజ్ పడినది, సాయిరామ్ మార్కెట్ రాణిగంజ్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 296 రూపీస్. దాంట్లో నుంచి మనకి 8 రూపీస్ కట్ చేసుకొని మనకి 287 రూపీస్ అయితే మనకి ఇచ్చిండు. 12.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. దీనికి 41 మినిట్స్ టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇంకోటి పన్నది ఇది కోంపల్లికి వచ్చాక పన్నది. దగ్గరే ఉంది కదా రూమ్ నుంచి అని కోంపల్లి రూమ్కి వచ్చినా పన్నది. రూమ్ కాడికి వచ్చి బండి ఆఫ్ చేసిన, ఇది పన్నది. బొల్లారం పికప్, ఇది కోంపల్లి శ్రీ గణేష్ నగర్ టాటా మోటార్స్ నుంచి అయితే పికప్ చేసుకున్నా. రోడ్డుకి నేను ఉన్న కాడికి ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది టాటా మోటార్స్. అక్కడి నుంచి పికప్ చేసుకొని జేబీర్ కాలనీ కోంపల్లిలో డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 2.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 195 రూపీస్ అమౌంట్ వచ్చింది. 7 మినిట్స్ టైం పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 203 రూపీస్, మనకు వచ్చింది 195 రూపీస్. ఇది మంచిగా ఇచ్చిండు రైడ్, 200 రూపీస్ది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇంకోటి, ఇది కూడా లోకల్లో పడినది. 5 కిలోమీటర్స్ డ్రాప్ పడింది. కానీ కస్టమర్ లొకేషన్లోకి వెళ్ళిన, కస్టమర్ అనేది క్యాన్సిల్ చేసుకుండు.
రాలేదు కస్టమరు, క్యాన్సిల్ చేసిన. మనకైతే 30 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి దీంట్లో. మొత్తం వచ్చేసి టిప్పు ఏ దాంట్లో యాడ్ చేసిందో దీంట్లోనా, ఓకే. దీంట్లో టిప్పు కూడా యాడ్ చేసి 20 రూపీస్ అయితే ఆ టిప్పులో యాడ్ చేసాను. మొత్తం వచ్చేసి 512 రూపీస్ అయితే అయ్యింది, 512 రూపాయలు. ర్యాపిడోలో వచ్చేసి 1200 అయింది. ర్యాపిడోలో 700, ఓలాలో 500. మొత్తం అయితే ఇప్పటికైతే 1200 అయింది. టైం వచ్చేసి 1:20 అవుతుంది. అట్లా గ్యాస్ కూడా పట్టించేసిన ఉన్నా. చూద్దాం మరి, మనమైతే ఈవినింగ్ వరకు అనేది వెయిట్ చేయాలి. ఈవినింగ్ అనేది తీద్దాం. ఈవినింగ్ 4కి అనేది ఆన్ చేద్దాం. ఈవినింగ్ 4కి ఆన్ చేసి ఏమన్నా ఈరోజు ఫ్రైడే కదా, అది కాక ఈరోజు స్కూళ్ళు లేవు, అందుకే ఏమన్నా బుకింగ్స్ లేవేమో. అలాగే ట్రాఫిక్ కూడా అంతగా డైలీ ఉన్నట్టు ఏం లేదు. ఈవినింగ్ ఉండొచ్చు, ఉంటే ఈవినింగ్ అయితే తీద్దాం. ఇప్పుడైతే 1200 అయింది కదా, ఈవినింగ్ ఒక 1800 చేస్తుంది. 1800 అనే టార్గెట్ పెట్టుకుందాం. 1800 అవుతుందా కాదా అని చూసుకుందాం. 3000 అవుతుంది. 3000 అయితే 1000 రూపాయలు సిఎన్జి, 1000 రూపాయలు రెంట్, 1000 రూపాయలు మనకనే మిగులుతుంది. చూద్దాం మరి అయితే. ఓకే, మళ్ళీ ఈవినింగ్ అనే మీకు అప్డేట్ చేస్తాను. లాగిన్ అయ్యేటప్పుడు రైడ్ పడ్డాక డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఆ రైడ్ అనేది కంప్లీట్ అయ్యాక అప్డేట్ చేస్తాను మీకు. ఏ టైంకి తీసాను, ఎక్కడికి వండదనే చెప్తాను. ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనది కొత్త ఛానల్ కదా, అందరికీ యూజ్ అవుతుంది. క్లారిటీగా చెప్తున్నా. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగమని చెప్తున్నా. అయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసేసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అయితే మళ్ళీ ఈవినింగ్ అనే మీకు అప్డేట్ చేస్తాను నేను. హాయ్, హలో. మనమైతే 4కి 5కి అయితే లాగిన్ చేసిన. టైం వచ్చేసి 9 అవుతుంది. ఓలా ర్యాపిడో 2 ఆన్లోనే ఉన్నాయి. 5కి లాగిన్ చేశాను. అమౌంట్ వచ్చేసి 33 వరకు అయితే అయింది, 3300. పొద్దున ఇప్పుడే 2000 దాకా అయింది. 2000 అంతే, 2000 దాకా అయితే అయ్యింది. చూపిస్తా చూడండి అసలు ఎక్కడికి వెళ్ళాను, అంతే అమౌంట్ ఎట్లా అయింది. ఇందాక అసలు కాలేదన్నా అన్నా కదా. 222 కిలోమీటర్స్ తిరిగిన. కొంపల్లిలో లాగిన్ చేసిన. 5 గంటలకు లాగిన్ చేస్తే వెంటనే ఎయిర్పోర్ట్ పడింది. ఎయిర్పోర్ట్ యాక్సెప్ట్ చేసిన. ఓలాలో మనకి సిటీలో నేను చూపించింది. కస్టమర్ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళండి, టైం పడుతుంది, లేట్ అయింది అన్నాడు. ఓకే అని ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిన. అమౌంట్ ఎంత ఇచ్చిండో అవి చూపిస్తే చూడండి. ఏమండి 222 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. ఇప్పుడు మనం వచ్చేసి యాప్రాల్లో ఉన్నాము. ఇదిగోండి ఓలాలో మనకు బిల్ ఎంత వచ్చింది, దీంట్లో ఎంత వచ్చిందో చూపిస్తా చూడండి. 1900 అయింది ఓలాలో. ఇది కాదు, ఇది రిటర్న్ ఓలాలో. ఎయిర్పోర్ట్కి అయితే మనకి ఇదిగోండి కోంపల్లి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన. దీంట్లో వచ్చేసి మనకి 800 చూపించింది. మనం 1700కి అయితే మాట్లాడుకొని వెళ్ళినాము. అంటే ఎక్స్ట్రా 900 రూపీస్ అడిగిన ఓఆర్ఆర్ మీద నుంచి 1700కి అయితే మాట్లాడుకొని వెళ్ళినాము. కానీ మనకి ఓలాలో డిస్టెన్స్ ఏం అప్డేట్ కాలే, 50 కిలోమీటర్సే చూపించింది. ఎక్స్ట్రా 35 కిలోమీటర్స్కి 900 అడిగిన, ఇచ్చిండ్రు. 1700కి అయితే మాట్లాడుకొని వెళ్ళిన. దీంట్లో ఊరికే టోల్ చూపిస్తుంది, టోల్ యాడ్ అయింది అని. 170 రూపీస్ టోల్ అయితే యాడ్ అయింది మనకి. క్లారిటీ కనిపించట్లేదు. ఓకే, 170. దాని నుంచి అయితే రిటర్న్ అయితే మనము యాప్రాల్ తీసుకొని వచ్చినాం, సైనిక్పురి. ఇక్కడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యాప్రాల్ అయితే తీసుకొని వచ్చినాం. ఇదిగోండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యాప్రాల్ తీసుకొచ్చినాం. సైనిక్పురి తీసుకొచ్చినాం. సైనిక్పురి చూపిస్తుంది కానీ ఇది యాప్రాల్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి పడిందా, ఓకే వచ్చి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 932 రూపీస్. దాంట్లో నుంచి
359 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ తీసేసి మనకు వచ్చేసి 572 రూపీస్ ఇచ్చిండు 49 కిలోమీటర్స్కి. 1 అవర్ 54 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్కి. చూడండి, రిటర్న్ అయితే మనకి కేవలం 10 రూపాయల కిలోమీటరే పడుతుంది, ఎక్కువ పడట్లేదు ఎయిర్పోర్ట్ నుంచి. నేను సిటీలో కూడా బుకింగ్స్ ఏం లేవు అని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన, చూసుకొని వెళ్ళండి ఎవరన్నా వెళ్ళేటట్టయితే. రిటర్న్ అయితే కిలోమీటర్ 10 రూపాయలు. ఇది మరి అయితే ఎంత అయింది టోటల్? 1900 ప్లస్ 900 ఎంత? 19,928 ప్లస్ ర్యాపిడోలో మార్నింగ్ 700 అయినాయి కదా, అది 28 ప్లస్ 735 3,500 అయితే అయ్యింది మనకి. 3,500 ఇదైతే ఈరోజు బిజినెస్. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఓలా ర్యాపిడో రెండు ఆన్లోనే ఉన్నాయి. చూస్తాం మరి ఒక 10-15 మినిట్స్ అనేది చూస్తాం. ఏమన్నా పడితే వెళ్తా, లేదంటే క్లోజ్ చేసేస్తా. యాప్రాల్ నుంచి కోంపల్లి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ అనేది ఖాళీ వెళ్ళిపోతా. ఒకవేళ కోంపల్లి పోయినా కానీ ఏమన్నా లోకల్ పడితే కంప్లీట్ చేస్తాం. ఓకే, మరి అయితే చూద్దాం, మరి అప్డేట్ చేస్తాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళానా ఇప్పటికైతే 3,500 అయింది, 3,500 అయితే అయ్యింది. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానా అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్ హలో, మనకైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 9:45 అవుతుంది. చూద్దాం మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందే అనేది. టోటల్ సిఎన్జి వచ్చేసి 1 కేజీకి వచ్చేసి 20 కిలోమీటర్ల వరకు అయితే తిరుగుతుంది. మనం వచ్చేసి 232 కిలోమీటర్లు తిరిగాము. ఎంత సిఎన్జి అయ్యింది, రెంట్ ఎంత పోయింది, వచ్చిన ప్రాఫిట్లో మనకి ఎంత వచ్చింది, వచ్చిన ఇన్కంలో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది చూపిస్తే చూడండి. ఇప్పుడు ఇదిగోండి 232 కిలోమీటర్లు తిరిగినాం మనమైతే. చూద్దాం మరి 232 అంటే 232 డివైడెడ్ బై 20 వేద్దామా? 232 డివైడెడ్ బై 20 అంటే 16.6 కేజీలు 11.6 కేజీలు అయితే సిఎన్జి అయిపోయింది. ఇంటూ కేజీ సిఎన్జి వచ్చేసి 122 రూపాయలు ఉంది మనకు వచ్చేసి. అబ్బా ఎక్కువైందిగా. 1400 సిఎన్జి అయితే అయిపోయింది ఈరోజు మనకి. 1400 రూపీస్ సిఎన్జి, 1415 రూపీస్. మా ప్రాఫిట్ ఎంతో చూద్దాం ఈరోజు. 1919 ఓలాలో 1919 ఓలా ప్లస్ 900 రూపీస్ ఎక్స్ట్రా ప్లస్ ర్యాపిడో 702 రూపీస్ ర్యాపిడోలో 702 3,500 మైనస్ 1000 రూపాయలు రెంట్ పోతే మైనస్ ఎంత ఇందాక 1,415 పోతే 1,100 అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. 1100 ప్రాఫిట్. ఓలాలో ఎన్ని 4 రైడ్స్ ఓలాలో, ర్యాపిడోలో వచ్చేసి 7 రైడ్స్ అయితే ర్యాపిడోలో చేసాం మనము. కనిపించలేదా? ఓకే, 7 రైడ్స్ కాదు, ర్యాపిడోలో 2 రైడ్స్, ఓలాలో 4 రైడ్స్, టోటల్ 6 రైడ్స్. ఓలాలో 4, ర్యాపిడోలో 2 రైడ్స్, టోటల్ 6 రైడ్స్ చేసాము. 6 రైడ్స్ చేసి 1000 రూపాయలు మిగిలింది. 1100 అయితే మిగిలింది మనకి ఈరోజు. ఇది మరి బిజినెస్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8కి లాగిన్ చేశాను, 1 వరకు చేశాను. 8, 9, 10, 11, 12, 1 5 అవర్స్ మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసి 10 అవుతుంది. 5కి లాగిన్ చేశాను. 5 to 10 5 అవర్స్. 10 అవర్స్ అయితే చేశాను. 10 అవర్స్ చేస్తే మనకి 10 అవర్స్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్? 1100 మిగిలింది. 10 గంటలు చేస్తే 1100 అనేది మిగిలింది. అంటే గంటకు 100, అంతే. గంటకు 100 రూపాయల కన్నా ఎక్కువ మిగలట్లేదు ఫ్యూయల్ రెంట్ పోంగా. ఇది మరి అయితే ఉన్న ఈరోజు బిజినెస్ వచ్చేసి. రేపు సాటర్డే, చూద్దాం మరి రేపు అనే బిజినెస్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఉంటుందా ఉండదా అనేది. ఓకే మరి, ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియో అనేది. బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఇంకా రేపు కలుద్దాం రేపటి వీడియోలో.